వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తాగేటివారిపాలెం గ్రామానికి చెందిన చాట్ల వాసు హత్య కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి 3 నిందితులను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిందితులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని పోలీసులు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కావలి డీఎస్పీ రమణ కుమార్ మీడియాకు వెల్లడించారు. చాట్ల వాసు అదే గ్రామానికి చెందిన జనార్దన్ వద్ద తీసుకున్న మేకల విషయంపై వివాదం నెలకొన్నట్లు డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని జనార్దన్ మందా మధుకు చెప్పగా ఇప్పటికే వాసుతో మనస్పర్ధలో ఉన్న మధు మేకల అంశంపై వాసును నిలదీశాడన్నారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మరింత తీవ్రమైందని చెప్పారు. ఈ క్రమంలో వాసును హత్య చేయాలని మందా మధు నిర్ణయించుకుని మరో 3తో కలిసి పథకం రచించినట్లు తెలిపారు. వాసును మద్యం తాగుదామని నమ్మించి సిరీ వైన్స్ కు తీసుకెళ్లి మద్యం తాగించిన అనంతరం మద్దూరుపాడు క్రాస్ రోడ్డు సమీపంలో దాడి చేసినట్లు వివరించారు. తీవ్రంగా గాయపడిన వాసు చికిత్స పొందుతూ ఈ నెల 17వ తేదీన మృతి చెందినట్లు చెప్పారు. ఈ కేసులో 4గురిపై హత్యాయత్నం సహా సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 3 నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు. అతడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత కక్షలతో హత్యలకు పాల్పడడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ బాజీబాబు పాల్గొన్నారు. మన కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న తాగేటివారిపాలెంకి చెందిన చాట్ల వాసు అనే అతనికి హత్య కేసుకు సంబంధించి మన కావలి రూరల్ పోలీసు వారు చేసిన దర్యాప్తు వివరాలు మీ అందరికీ కూడా తెలియపరచబోతున్నాము. అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, మొన్న 10వ తేదీ మధ్యాహ్నం రోజున మన నేషనల్ హైవే 16 దగ్గరలో అడవిరాజుపాలెం దగ్గర ఈ సర్వీస్ రోడ్లో జరిగింది. ఇది ఆ రోజు మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటంటే, ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు ఈ చాట్ల వాసు అనే అతన్ని కొట్టి వెళ్ళిపోయారు అని ఎవరైతే వాసు ఉందో వాసు యొక్క తల్లి మాకు అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఫస్ట్లో తొలుత 324 అంటే సింపుల్ అట్ట కింద అన్నమాట. అట్ట కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి దాన్ని మన రూరల్ ఇన్స్పెక్టర్ అయిన రాజేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం తెలిసిందంటే, ఇప్పుడు అదే అంటే వీళ్ళు చాట్ల వాసు అనే అతను తాగేటివారిపాలెం అదే గ్రామానికి చెందిన మందా మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా అవి ఉండొచ్చు. వీళ్ళ మధ్యన రైవల్రీ ఉందా? ఈ ఎవరైతే మధు ఉంటాడో మధు గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా చేసి ఉన్నాడంట. వీళ్ళకి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు తక్షణం జరుగుతున్న కారణం ఏంటంటే, జనార్దన్ అనే ఒక అతను కొన్ని మేకల్ని వీళ్ళకి మధు అనే వాళ్ళకి ఎవరైతే చాట్ల వాసు అనే అతనికి మేపుకుంటానికి ఇచ్చారంట కొన్నాళ్ళ పాటు. ఆ మేకల తర్వాత మీరు మేపుకున్న తర్వాత మాకు వెనక్కి ఇచ్చేయమనే క్రమంలో వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత వీళ్ళు మేము మేకలు మాత్రం ఇస్తాం, మేకలు పుట్టిన పిల్లలనే మేము మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట. ఆ విషయంలో జనార్దను వాసుకు మధ్యన కొంచెం తేడా వచ్చి వాళ్ళు మేకలు ఇస్తలేదని చెప్పి ఈ జనార్దన్ అనే అతను ఈ మధు అనే అతని ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లల్ని కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాళ్ళకి వెళ్ళి మాట్లాడి వెళ్ళారంట. ఆ విషయం మీద ఏంటంటే, ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో డ్రింక్ చేసి ఎవరైతే మృతుండో వాసన అతను ఏదో డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజు రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గరికి పంపించి ఇతన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ ఆ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఆ బ్రాంచ్ షాప్ దగ్గరే వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాత ఇతనే కావాలని చెప్పి పక్కకు తీసుకెళ్ళినట్టు. ఎవరైతే రవిచంద్ర ఉన్నాడో అతనే ఇతన్ని తాగబోసిన తర్వాత అటు పక్కగా మన సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా బ్రాంచ్ షాప్ నుంచి దూరంగా తీసుకుపోయినట్టు. అక్కడికి 2 కుర్రోళ్ళు వచ్చి ఎవరైతే ఈ మందా మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి ఇతన్ని మన కొయ్యి
కొయ్యకర్ర అంటే మన మంచం కోళ్ళు ఉంటాయి కొయ్యకర్రలు, అలాంటి ఆడుతూ కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్న తర్వాత ఈ సమాచారం మేరకు ఎవరైతే పబ్లిక్ అతన్ని గమనించేసి తర్వాత వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తే తర్వాత తీసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు దాని మీద కేసు కట్టారు. ఇది జరిగిందన్నమాట అసలు మొత్తం. తర్వాత ఏంటంటే దర్యాప్తులో భాగంగా మన సిఐ గారు ఏం చేశారంటే దీన్ని 13వ తేదీన 307 ఐపీసీ కింద 324ని 300 అంటే యత్నం కింద దీన్ని కేసుని మార్చి దర్యాప్తు ప్రారంభించారు. తను దర్యాప్తులో చేసిన విషయం ఏంటంటే ఫస్ట్ రవిచంద్ అనేవాడు వచ్చి ఇతన్ని ఇంటికి దగ్గర నుంచి బండి ఎక్స్క్యూజ్ తీసుకువెళ్ళేవాడు. అతన్ని అరెస్ట్ చేసాం 307 కింద అరెస్ట్ చేసాము. అతను ఎప్పుడు అరెస్ట్ చేసి మనం 16వ తారీఖు కదా 16వ తేదీన అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ నిన్ను ఎవరు పంపించారో ఏంటంటే ఈ విధంగా నన్ను ఏంటంటే మధు అనే అతను నన్ను పంపించి ఈ విధంగా ఇతన్ని కొట్టాలి, ఇతన్ని హతమార్చాలని చెప్పి నాకు చెప్పేసి నువ్వు ఈ విధంగా బండికి తీసుకెళ్తే బ్రాంచ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అతనికి బాగా మందు తాగించి తీసిన కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఈలోపు నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళ నుంచి కొడతారని ప్లాన్ చేసి నన్ను పంపించేది బట్టి ఆ ప్లాన్ ప్రకారం నేను ఇతన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి బ్రాంచ్ షాప్ తీసుకెళ్ళని చెప్పి అతని యొక్క కన్ఫెషన్లో చెబుతారు. అతని యొక్క కన్ఫెషన్ మేరకు మనం ఏంటంటే మధుని నిన్న సాయంత్రం మన సిఐ గారు అరెస్ట్ చేశాడు. మధుతో పాటు అతను ఎవరైతే ఇద్దరు పంపించే వాళ్ళు ఒకరిని పసుపులేని గణపతి, వాళ్ళిద్దరు కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లు కూడా చేస్తే వీళ్ళు ఈ విధంగా చెప్పుకొచ్చారు, ఇలా అతను సంపాదన ఉద్దేశంతో ఈ విధంగా చేశామని చెప్పి మెయిన్ ఎవరైతే ప్లాన్ చేశాడో మధు అతని యొక్క స్కెచ్ అన్నమాట ఇదంతా కూడా వేసి వీళ్ళిద్దరు అన్నమాట. తర్వాత పసుపులేటి గణపతి మరియు దేవరపల్లి నవీన్ వీళ్ళిద్దరు కుర్రాళ్ళని ఏది చేసుకుని వాళ్ళిద్దరి ద్వారా చేయాలని చెప్పి వాళ్ళిద్దరు పంపించాడు. వాళ్ళు మనకి గణపతి మధు నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు. ఇంకా మనకి నవీన్ అనే కుర్రాడు అరెస్ట్ కావాల్సి ఉంది. కాబట్టి దీని తర్వాత ఏంటంటే అతను ట్రీట్మెంట్లో భాగంగా మొన్న 18వ తారీఖు నాడు 17వ తారీఖు నాడు రాత్రి నెల్లూరు హాస్పిటల్లో చనిపోయాడు. ఎవరైతే తీవ్రమైన గాయాలతో ఉన్నాడో గాయాలతో ఫస్ట్ 324, దాని తర్వాత 307 కేసు, దాని తర్వాత అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్ నెల్లూరులో చనిపోయిన తర్వాత అంటే 17వ తారీఖు నాడు రాత్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి డెత్ ఇంటిమేషన్ వచ్చింది మాకు. ఆ డెత్ ఇంటిమేషన్ మేరకు మళ్ళీ రూరల్ సిఐ గారు ఆ కేసుని 307 కేసుని 302 కేసు అంటే మర్డర్ కేసుగా మార్చాడు. మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం వాళ్ళతో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ముద్దాయి అంటే దేవరపల్లి నవీన్ అంటే ఇతను గౌరవరం గ్రామస్తుడు, ఇతను ఇంకా పరాళ్ళు ఉన్నాడు, ఇతను పట్టుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు నేరానికి ఏదైతే ఉపయోగించారో ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించిన కారుని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించిన చెక్క దాంతో కొట్టారో దాన్ని కూడా సీజ్ చేస్తూ జరిగింది. వాళ్ళని నేను అరెస్ట్ చేసాము. ఇప్పుడు వీళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఇలాంటి కక్షల కార్పణ్యాలు కొట్టుకొని మనిషిని చంపడం అనేది చాలా తీవ్రమైన నేరం. ఈ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి సొసైటీలో ఇలాంటి నేరాలు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేస్తానికి వెళ్ళలేదు. వీళ్ళందరి మీద కూడా మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. ఇలాంటి కేసులు జరిగినప్పుడు మా ఎస్పీ మేడం అజితా మేడం గారు చాలా పర్టికులర్గా చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద రౌడీ షీట్లు తెరిచేసి వీళ్ళ ప్రతి మూమెంట్ వాచ్ చేస్తాము. అదేవిధంగా నేను పబ్లిక్ చెప్పేది అంటే ఇలాంటి చిన్న విషయాలు ఎందుకంటే కుటుంబ తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనుషులు చంపేంత స్థాయికి ఎత్తడం అనేది చాలా దారుణం. ఇది ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రజలకు మేము సందేశిస్తాం.